హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ కాకరకాయ తవ్వ ఫ్రై అండి. ఈ విధంగా కాకరకాయ తవ్వ ఫ్రై చేసుకుంటే మనం రెగ్యులర్గా చేసుకునే కాకరకాయ ఫ్రై కంటే కూడా మంచిగా క్రిస్పీగా, అలాగే లోపల సాఫ్ట్గా, టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను 1/2 కేజీ కాకరకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక బౌల్లోకి కాస్త ఉప్పు, నీళ్లు వేసి ఉప్పంతా కరిగే వరకు నీళ్ళని కలిపిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసి, ఇలా నేను తెల్ల కాకరకాయలు తీసుకున్నానండి. తెల్ల కాకరకాయలు తీసుకుంటే ఇవి కాస్త చేదు తక్కువగా ఉంటాయి. వీటిని ఇలా పల్చటి రౌండ్గా ముక్కల్లాగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఈవెన్ సైజులో ఉండేటట్టు చూసుకుంటే మంచిదండి ఆ ముక్కలు. తర్వాత మధ్యలో ఉన్న గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జునైతే మనం ఖచ్చితంగా తీసేయాలి. ఇది చేదు ఎక్కువగా ఉండేలాగా చేస్తుందన్నమాట. అందుకని ఇది తీసేస్తే మనకు చేదు కాస్త తగ్గుతుంది. ఇవన్నీ కట్ చేసుకున్న ముక్కల్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉప్పు కలిపిన నీటిలో వేసి ఒక 20 నిమిషాల వరకైతే ఆ నీటిలో పెట్టేసుకోవాలండి. మీరు ఉప్పు కలిపిన నీరు వద్దనుకుంటే పుల్లటి పెరుగు ఉంటుంది కదా, ఆ పుల్లటి పెరుగులో వేసుకున్నా కూడా చేదు తగ్గుతుందండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాను. నేను ఈ ముక్కల్ని ఇందులో వేసి ఒక 20 నిమిషాలైతే పెట్టుకున్నానండి. మంచిగా టైం ఉన్న వాళ్ళైతే 1 గంట వరకు పెట్టేసుకోండి. నాకు ఈ 20 నిమిషాలకే చేదు లేకుండా అయింది. చాలా టేస్టీగా అయ్యాయి అనమాట. ఈ 20 నిమిషాల తర్వాత నీళ్ళంతా వంపేసి కాకరకాయలు పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో కాస్త పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, వీటితో పాటుగా 1 స్పూను శనగపిండి, 1 స్పూను మైదా పిండి, అలాగే 1 స్పూను సూజీ రవ్వ వేసుకున్నానండి. బాగా క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ 1 స్పూను బియ్యం పిండి కూడా వేసేసుకోవచ్చండి. నేను బియ్యం పిండి స్కిప్ చేసేసాను. బాగా క్రిస్పీగా కంటే ఇలా మంచిగా రవ్వ టేస్ట్ తెలుస్తుంది మీద అని. అంతా మంచిగా కలిపేసుకొని వీటిని ముందుగా మనము స్లైస్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న కాకరకాయలతో ఇలా అద్ది పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా అన్ని ముక్కల్ని అద్ది ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. వీటిని పెరుగులో ముంచితే మెత్తగా వస్తాయండి. అలా కాకుండా ఇలా పొడిలో ముంచితేనే మీద క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అన్నిటినీ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వీటిని గాలికైతే ఆరనివ్వండి. ఆరితే మంచిగా మీద క్రిస్పీగా రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఉప్పు కారాలు అన్నీ కాకరకాయ ముక్కలకు పడతాయి అన్నమాట. ఇప్పుడు అంతలోపు నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ తవా పైన చేస్తున్నానండి. మీరు రెగ్యులర్గా నాన్ స్టిక్ దానిపైన కూడా చేసేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఈ ప్యాన్ పైన అరేంజ్ చేసేసాను. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత అన్నీ అరేంజ్ చేసుకొని మీద లైట్గా ఆయిల్ చల్లుతూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. అన్నిటినీ తవా ఫ్రై కాబట్టి మనం లైట్గా ఆయిల్ యూజ్ చేయొచ్చు. లేదంటే మీరు ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో కాస్త ఆయిల్ అప్లై చేసి పెట్టి తర్వాత ఫ్రై చేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఎయిర్ ఫ్రైయర్లో అయితే 2 సైడ్ తిప్పి మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా కూడా ఇప్పుడు ఇదంతా ఒక్కసారి ఫ్రై అయిపోయిన తర్వాత నేను రెండో వైపు కూడా తిప్పేస్తున్నాను అనమాట. ఒక ఫోర్క్ అలాగే స్పూన్ యూజ్ చేసి అన్నిటిని తిప్పి మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి పప్పులో కానీ సాంబార్లో కానీ నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇవి రంగంతా మారి మంచిగా క్రిస్పీగా అయ్యి చూసారా. ఇలా క్రిస్పీగా అయితే మనకు పర్ఫెక్ట్గా కాకరకాయ తవా ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. వీటిని అన్నీ తీసి లాస్ట్లో కాస్త కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వీటిపైన వేసుకోవచ్చు అండి. మంచి టేస్ట్ కూడా వస్తుంది. అన్నీ రెడీ అయిపోయి చూసారా ఎంత మంచిగా క్రిస్పీగా అయ్యాయి అని. ఇలా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. నాకైతే ఇది పప్పు కాంబినేషన్లో చాలా టేస్టీగా అనిపించింది. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.